లంచం తీసుకున్నాడా? రాష్ట్ర రాజకీయాల గతిని మార్చిన ఆగస్టు సంక్షోభానికి సూత్రధారులెవరు, పాత్రధారులెవరు? వైస్రాయ్ ఎపిసోడ్ లో అసలు విలన్ ఎవరు? ఇంకా ఇలాంటివే మరెన్నో సంచలన విషయాలు. ఇప్పటి వరకు వెలుగు చూడని కోణాలెన్నో ఆవిష్కరించడానికి ముస్తాబవుతున్న తాజా సంచలనం దగ్గుబాటి అంతరంగం ఓ చరిత్ర, కొన్ని నిజాలు, ఇంకా మార్కెట్లోకి రాని ఈ పుస్తకం విశేషాలు మీకు అందిస్తోంది టీవీ9. సారా బాట్లింగ్ ప్లాంట్స్ ఒక్కరికే కట్టబెట్టడానికి 1985లోనే చంద్రబాబు 3 కోట్ల లంచం తీసుకున్నట్ట. ఇది చెప్పింది మరెవరో కాదు, బాబు తోడల్లుడు, ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆయన ఎప్పుడు చెప్పారా అని సందేహిస్తున్నారా? ఇంకా మార్కెట్లోకి రాలేదు కానీ దగ్గుబాటి తన అంతరంగాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించే పనిలో ఉన్నారు. ఇంకా ముస్తాబవుతున్న ఆ పుస్తకం ఇప్పుడు టీవీ9 దగ్గరుంది. అందులోని అనేక సంచలన విషయాల్లో చంద్రబాబు లంచం విషయం ఒకటి మాత్రమే. కేరళకు చెందిన అప్పటి రాజ్యసభ సభ్యుడు ఉన్నికృష్ణన్ ద్వారా చెన్నైకి చెందిన పురుషోత్తంతో సారా బాట్లింగ్ ప్లాంట్స్ డీల్ కుదిర్చిన చంద్రబాబు 3 కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడని తన పుస్తకంలో పేర్కొన్నారు దగ్గుబాటి. కానీ బాట్లింగ్ ప్లాంట్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో బాబు తీసుకున్న 3 కోట్లు తిరిగి ఇవ్వాల్సి వచ్చిందని, ఈ వ్యవహారంలో బాబుకు పురుషోత్తం నుంచి బెదిరింపులు కూడా వచ్చాయని దగ్గుబాటి రాశారు. 1985లోనే జనవరిలో హైదరాబాద్ లో జరిపిన మహానాడు సందర్భంగా కూడా చంద్రబాబు డబ్బులు విపరీతంగా వసూలు చేశాడంటున్నారు దగ్గుబాటి. ఇప్పటికీ ప్రతి మహానాడుకు బాబు డబ్బులు వసూలు చేస్తున్నట్టు దగ్గుబాటికి ఎవరో చెప్పారట. తెలుగుదేశంలోకి రాకముందు కాంగ్రెస్ లో మంత్రి కావడానికి బాబు 5 లక్షలు సమర్పించుకున్నట్టు అప్పటి కాళహస్తి ఎమ్మెల్యే కాంగ్రెస్ కు చెందిన సుబ్రహ్మణ్యం నాయుడే స్వయంగా చెప్పాడంటున్నారు దగ్గుబాటి. బాబును తెలుగుదేశంలోకి రమ్మని అప్పట్లో తాను కోరితే లెక్కలేసుకుని రానని చెప్పాడని దగ్గుబాటి గుర్తు చేసుకున్నారు. బాబు పార్టీలోకి రాకపోవడంతో జయచంద్ర నాయుడిని ఎన్టీఆర్ పార్టీలోకి ఆహ్వానిస్తే జయచంద్ర నాయుడున్న హోటల్కెళ్లి ఉదయం నుంచి సాయంకాలం దాకా బాబు మంతనాలు జరిపి పార్టీలో చేరకుండా అడ్డుకున్నాడని కూడా చెప్పారు దగ్గుబాటి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక పార్టీలోకి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత జయచంద్ర నాయుడిని టీడీపీలోకి రానియకుండా చేసిన సంగతి చిత్తూరు జిల్లాలో కథగా మిగిలిపోయిందంటారు దగ్గుబాటి. ఎన్టీఆర్ చైతన్య రథసారథిగా అంతా హరికృష్ణన్ పేర్కొంటారు, కానీ అది అర్ధసత్యమేనంటారు దగ్గుబాటి. స్టూడియో డ్రైవర్ రెడ్డి అనే వ్యక్తి చాలా కాలం పాటు చైతన్య రథాన్ని నడిపాడని, 4 ఏళ్ల ఇష్యూ తర్వాతే హరికృష్ణ చైతన్య రథాన్ని నడిపించారన్నది దగ్గుబాటి కథనం. మార్టూర్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తనకు అవకాశం వస్తే బాబు చెడగొట్టడానికి విఫలయత్నం చేశారని దగ్గుబాటి ఆరోపణ. తీరా ఎమ్మెల్యేగా గెలిచాక మంత్రి పదవి రాకుండా విస్తరణకు ఒక రోజు ముందు అల్లుడికి అందలమని పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్త వచ్చేలా చేశాడని దగ్గుబాటి ఆరోపించారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హాయంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద 300 కోట్ల పన్నుల టెండర్లలో అవకతవకలు జరిగాయని సభలో దగ్గుబాటి ఆరోపిస్తే ఫైల్స్ ను స్పీకర్ దగ్గర ఉంచడానికి నేదురుమల్లి అంగీకరించారట. మరుసటి రోజు దగ్గుబాటిని పక్కన పెట్టి చంద్రబాబు మాధవరెడ్డి, విద్యాధర్ రావును ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులుగా స్పీకర్ దగ్గరకు తీసుకెళ్లి ఫైళ్లను పరిశీలించి అంతా సవ్యంగానే ఉన్నట్టు ప్రకటించారని, ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్ల నుంచి బాబుకు బాగానే ముట్టిన సంగతి తెలుసుకున్న ఎన్టీఆర్ బాబును గట్టిగా మందలించారట. ఆగస్టు సంక్షోభం సమయంలో చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో మొదట ఫోన్ చేసింది బాలకృష్ణకేనట. అప్పుడు వైజాగ్ లో షూటింగ్ లో ఉన్న బాలకృష్ణ వెంటనే హైదరాబాద్ చేరుకుని నేరుగా సెక్రటేరియట్ కు వెళ్లట. ఆ తర్వాత హరికృష్ణకు బాబు ఫోన్ చేశారని చెప్పారు దగ్గుబాటి. సంక్షోభ సమయంలో బాబు వెంట హరికృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, భువనేశ్వరి మాత్రమే ఉన్నారట. ఎన్టీఆర్ వైపు జయకృష్ణ, మోహన్ కృష్ణ, జయశంకర్ కృష్ణ, పురంధరేశ్వర్లు మిగిలిపోయారట. ఇక మిగిలిన కుటుంబ సభ్యుల్లో సాయికృష్ణ చనిపోగా లోకేశ్వరి మద్రాసులో, ఉమామహేశ్వరి అమెరికాలో ఉన్నారని దగ్గుబాటి చెప్తున్నారు. ఈ నిజాన్ని పత్రికలు దాచేశాయని ఆరోపించారు. మొత్తం మీద చంద్రబాబు గోబెల్స్ ప్రచారంలో దిట్ట అని దగ్గుబాటి కితాబిచ్చారు. ఇక ఇటు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ